లడ్డు వివాదంతో క్రిస్టియన్స్ని హిందూస్ని రెచ్చగొట్టాలని చూశారు. అంత ఫేక్ రుజువు అయిపోయింది కదా, ఇది అంత ఫేక్ అని. సుప్రీంకోర్టుకి ఎందుకు వెళ్ళా? 100 కోట్ల హైందవుల మనోభావాలు దెబ్బతీశాడు అని 100 కోట్ల హైందవుల తరపుని సుప్రీంకోర్టుకి వెళ్ళి నేను ఫైట్ చేశాను, న్యాయం చేశాం. మరి ప్రవీణ్ పగడాల కొరకు న్యాయం చేయమా? మిత్రులారా, హిందూస్, ముస్లిమ్స్, క్రిస్టియన్ శాంతి కోరుకున్న ప్రతి ఒక్కరు, ఆనరబుల్ సిజే గారు శాంతి చూసారా? ఇవాళ హియరింగ్స్ మీరు చూసుంటారు. నా శాంతి సమిట్లో ఏమైంది యూరోప్లో తెలుసుకున్నారు. నెక్స్ట్ సమిట్ ఎప్పుడు చెప్పాను, అలాంటి సమిట్లు మీరు చేయాలి, మిమ్మల్ని డిస్టర్బ్ చేయము, ఈ మ్యాటర్ మేము కంటిన్యూ చేస్తాం అన్నారు. లేదు యువర్ ఆనర్, ఒకవేళ నెక్స్ట్ వీక్ నేనుంటే పర్సనల్గా ఆర్గ్యూ చేయకపోతే టెక్నీషియన్స్ దాన్ని ఆపుతున్నారు, నేను ఆన్లైన్లో ఎపేర్ అవుతుంటే ఇబ్బంది పెడుతున్నారనే నేను నిన్నే యూరప్ నుంచి మార్నింగ్ ఢిల్లీ వచ్చి ఇక్కడికి నేను రావడం జరిగిందని చెప్పి. ఎందుకు? మన ఇండియన్ ఇమేజ్ని నేను కాపాడాలి. హిందూ, ముస్లిం, క్రిస్టియన్స్ అందరూ ఒకరని 78 సంవత్సరాలుగా నేను ప్రకటించి ప్రపంచం అంతా 155 దేశాల్లో చెప్పింది. ఇవాళ ఏమంటున్నారు? అరే ముస్లింకి సెక్యూరిటీ లేదు, క్రిస్టియన్స్కి సెక్యూరిటీ లేదు, హిందూస్ కొట్టేస్తున్నారు, చంపేస్తున్నారు. తప్పు, హిందూస్ కొట్టట్లేదు, చంపట్లేదు, ఎక్స్ట్రీమిస్ట్ చంపుతున్నారు. అది హిందూయిజంలో ఉన్నారు. అక్కడ పాస్టర్ ఖురాన్ బర్నింగ్ చేస్తున్నప్పుడు ఒక క్రిస్టియన్ పాస్టర్ అడ్డుకున్నానా లేదా? 200 కోట్ల ముస్లింకి న్యాయం చేశానా లేదా? కత్తి మహేష్ రాముడు కరోనా ప్రియుడు అన్నప్పుడు ఆయన ఖండించావు, అరెస్ట్ చేయించావా లేదా తెలంగాణలో? ఎందుకంటే బైబిల్లో దేవతల్ని, దేవుల్ని దూషించకూడదు. ఇక్కడ ప్రవీణ్ హిందూ, పుట్టినప్పుడు ముస్లిం, తల్లి ముస్లిం, తండ్రి హిందూ అనుకుంటా, తండ్రి ముస్లిము, తల్లి క్రిస్టియన్. చూసారా, అది మన దేశం. ప్రవీణ్ పగడాల తల్లి క్రిస్టియన్, తండ్రి ముస్లిం. తప్పే ఉంది? అబ్రహాం సంతానమే కదా. ముస్లింలు క్రిస్టియన్ పెళ్లి చేసుకోకూడదా? హిందూస్ క్రిస్టియన్స్ని పెళ్లి చేసుకోకూడదా? అది ఒక కుటుంబం. అంత చక్కని టాలెంట్ ఉండి దేవుని చేత వాడబడుతున్న ఆయన్ని ఒక తాగుబోతుగా మీరు చిత్రీకరిస్తారా? దుష్టులారా, దుర్మార్గులారా, నీచలారా, అసహ్యులారా, మీరు చూసారా ఆయన తాగడం? మాస్క్ పెట్టుకొని లోపల తాగాడా? ఎక్కడ కొన్నాడు? చూపిస్తున్నారు డూప్లికేట్ ప్రవీణ్ అని చెప్పుకుంటా. మరి ఎక్కడ తాగాడు? 90 కిలోమీటర్ స్పీడ్లో తాగాడా లోపల పెట్టుకొని, లేదా ట్యూబ్లో పంపించారా ఇంట్రావెనస్లో? అది కూడా చూపించాలి కదా. తాగినట్టు ఎక్కడైనా చూపించారా? ఆయన ముఖాన్ని ఎక్కడైనా చూపించారా? ఎవరికి మీరు పువ్వులు పెడతారు? దేశం కూలిపోద్ది, రాష్ట్రం కూలిపోద్ది. నేను ఒక మ్యాటర్ టేకప్ చేసిన తరువాత మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఇన్వెస్టిగేషన్ చేసుంటే మంచిది. ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు, దేవుని కళ్ళు మీరు కప్పలేరు, దేవునికి లడ్డూలు పెట్టలేరు, దేవునికి పువ్వులు పెట్టలేరు. సత్యం తెలుసుకోండి. సిబిఐ ఎంక్వైరీ మీరు అడగండి. అప్పుడు మీ క్లీన్ హ్యాండ్. చంద్రబాబు నాయుడు గారు సిబిఐ ఎంక్వైరీ అడిగారని ఒక చరిత్రలో ఒక మంచి పేరు ఉండిపోద్ది మీకు. ఒక వెల్ విషర్గా, ఒక స్పిరిచువల్ ఫాదర్గా, ఒక 22 సార్లు మిమ్మల్ని దీవించిన ఒక వ్యక్తిగా, ఒక లీడర్గా, మీరంటే గౌరవం ఉన్న వ్యక్తిగా నేను మాట్లాడుతున్నా. సిబిఐ ఎంక్వైరీకి పంపించండి చంద్రబాబు నాయుడు గారు. అప్పుడు మీ చేతులు కడుక్కున్న వాళ్ళు అవుతారు. సిబిఐ ఎంక్వైరీ స్టార్ట్ అవుద్ది, నా ఎంక్వైరీ స్టార్ట్ అవుద్ది. సిబిఐతో నేను చేతులు కలిపి డైరెక్ట్ రూట్లో ఎంక్వైరీ చేయిస్తాం. మీరు సిబిఐ ఎంక్వైరీ వద్దు అన్నారంటే ఆంధ్రప్రదేశ్ 6 కోట్లు, తెలంగాణ 4 కోట్లు, తెలుగు ప్రజలు 15 కోట్లు. అప్పుడు మిమ్మల్ని ఏమంటారు? ఏదో ఉంది, విషి వాషి ఫిషి. సిబిఐ ఎంక్వైరీ వద్దంటున్నారు, చంద్రబాబు నాయుడు గారు ఎందుకు వద్దంటున్నారు అని ఒక క్రైస్తవులు కాదు, 30%, 15 కోట్లు తెలుగు ప్రజలు మిమ్మల్ని వారి హృదయాల్లో నుంచి వెలివేస్తారు. అనవసరంగా మీకు చెడ్డ పేరు వస్తుంది. ఇంతకాలం మీరు చేసిన సేవ అంతా వృధా అయిపోద్ది. చరిత్రలో నాట్ హౌ యూ స్టార్టెడ్. 78లో మీరు ఎమ్మెల్యే అయ్యారు, 95లో ముఖ్యమంత్రి అయ్యారు. 4 సార్లు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2025లో ఈ ప్రవీణ్ పగడాల
కేసులో మీరు జీరో అవుతారా, హీరో అవుతారా? నా మాటలు వింటే, నేను చెప్పినట్టు చేస్తే, నేను మీకు చెప్పాను క్లియర్గా, మిమ్మల్ని కలుస్తానని 10 సార్లు చెప్పాను మీడియా ద్వారా, మీ ఫ్రెండ్స్ ద్వారా, T5 నాయుడు ద్వారా కలుస్తామన్నారు 20వ తారీఖుని. నేనైతే సిద్ధం. నా ఎవిడెన్స్లు చూడండి, మిమ్మల్ని ఒక్కరినే నమ్ముతాను. నేను పోలీసులు నమ్మనని క్లియర్గా చెప్పాను. నా మీదే కేసు వేసినప్పుడు పోలీసులు చచ్చిపోయినవాడి మీద ఇంకా నిందలు పెట్టరా? ఎంతో గౌరవం నేనంటే పోలీసులకి, డీజీపీలకి, హోమ్ మినిస్టర్లకి. అలాంటిది నా మీదే అవినీతి కేసు వేసినప్పుడు ఆ కాలం 2012లో మరి చనిపోయినాడి మీద వేయరా? వాళ్ళ భార్య పిల్లలు నోరు ముయించట్లేదా? వాళ్ళ బంధువులు నోరు ముయించట్లేదా? వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ నోరు ముయించట్లేదా? ఇప్పుడు వాళ్ళు నాతో లేరా? మీరు రమ్మంటే మీ ఇంటికి తీసుకొని వస్తా వాళ్ళందరినీ, సీక్రెట్గా, ఓపెన్గా, మీ ఇష్టం. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.